హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్స్టాంట్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఆన్ మేము బునా కేవ్స్ దగ్గర ఉన్నామన్నారు. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. బురా కేవ్స్ దగ్గర ఉన్నాము అండ్ లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి ఏందని చెప్పి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాము. ఏమున్నా రాయల్ రాపల్ తప్ప ఏం లేదు. లోపల చూద్దాం, ఫస్ట్ లోపల చూద్దామండి. వెళ్ళాక చూద్దాం మనందరము. వేచి ఉండండి ఓకేనా. లైక్ కమెంట్ చేసుకోండి. షాపింగ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ బొంగు చికెన్, బ్యాంబో చికెన్ ఉంటుంది కదా, ఇవన్నీ ఫుడ్ కౌంటర్స్. అండ్ ఇవి వచ్చేసి మనకి మన లోకల్లో జాతర ఎట్లయితే అట్లయితుంది అనమాట. ఇక్కడ వాట్ ఇస్ ద ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పేసి చూసాం. గైస్ ప్రెసెంట్ అయితే బోరా కేవ్స్ వచ్చేసాం. లొకేషన్ లో ఇదే అనమాట. గైస్ ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్. అంటే బొరా కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే బుకింగ్ కౌంటర్ ఒక టికెట్ ఇస్తారు మనకి. ఆ టికెట్ ఎంట్రన్స్ దగ్గర తీసేసుకొని మన లోపలికి పంపిస్తారు. అండ్ అదే విధంగా మనకు ఏదైనా వీడియో కెమెరా సరే ఫోటో కెమెరా ఏమైనా ఉంటే ఎంత ఛార్జ్, లైక్ మనకు ఒక పర్సన్కి ఎంత ఛార్జ్, చిన్నపిల్లలకి ఎంత ఛార్జ్ మొత్తం ఇక్కడ లిస్ట్ ఉంది. ఇది బొరా కేవ్స్ అండి. ఇది లోపలికి ఎంట్రీ అయిపోగానే ఇదంతా లోపల ఎంట్రీ. స్టెప్స్ దిగుతూ వెళ్ళాలన్నమాట. చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. వెళ్ళాలి ఏందని చెప్పి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ డేంజర్ సింబల్స్ ఇస్తున్నాయి మొత్తం. ఇక్కడ గైస్ మేము వెళ్ళే దారిలో చిన్న మంకీ పిల్ల కనిపించింది. మనలో దోస్తులే. గైస్ ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి అండ్ ఇటు నుంచి అటు. అరే నాకు బురా కేవ్స్ దగ్గరికి ఎంట్రీ అవుతున్నాము. ఇవన్నీ రీల్స్ లో వెళ్ళే ముందు ఇక్కడ దేవుని మొక్కుకోండి అందరూ. ఇది బుర్రా గుహలు, బుర్రా కేవ్స్ అంటారా. ఈ లోపలికి వెళ్తే బుర్రా కేవ్స్ అండి. బుర్రా కేవ్స్ అని ఎందుకు పెట్టారో తెలుసా? డౌట్ మనం కూడా బుర్రలా ఉన్నాయండి ఇవన్నీ, అందుకే బుర్రా కేవ్స్. చాలా లోతుగా ఉన్నాయి. లోపలికి ఉంది అనుకుంటా. నేనేదో మజాక్లా మాట్లాడుతున్నాను ఇలాంటివన్నీ వాయిస్ అనేది. బట్ ఏదైనా ఫీల్ అయితే కాకూరి. లైక్ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని చెప్పి మాత్రమే ఈ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం మిడిల్లో. బట్ ప్లీజ్ ఎవరైనా తప్పు అర్థం చేసుకుంటే సారీ. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కావాలని మీకు ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. అరే ఎర్రా వీళ్ళంతా మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. గైస్ ఇక్కడనే అనుకున్నాను. ఇక్కడ నుంచి చాలా కిందికి ఉంది. మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో కనిపించచ్చు ఎంత కిందికి ఉందో. ఒకసారి చూడండి కిందికి. ఇక్కడ నుంచి పడితే అవుతామండి మనం ఇక్కడ. ఫొటోస్ తీయడానికి లైక్ ఇలా ఒక లొకేషన్ అనేది క్రియేట్ చేసారు డెకరేషన్ టైప్లో. అండ్ మనం దిగుదాం అనుకుంటే అక్కడ మనకు ఫొటోస్ వస్తే రావాలి కానీ. అండ్ కానీ ఒక మంచిగా క్రియేట్ చేసి ఊళ్ళతోటి లైక్. గైస్ మేము లోపలికి ఎంట్రీ అయినాక మేము పైన సైడ్ చూస్తుంటే ఒక లైక్ సంథింగ్ గాడ్ కూర్చున్నట్టు ఆ పొజిషన్లో ఒక విగ్రహం ఉంది. దేవుడు అనమాట. ఏముందు అన్నీ మొక్కుకొని వెళ్తూ ఉంటే మనకి ఎలాంటి ఆపదలు రావద్దని చెప్పి పెట్టిరు. వచ్చిన అక్కడి నుంచి మన వాళ్ళందరూ ఆగిరు. అరే శ్రీకాంత్ రా. శ్రీకాంత్ ఒక్కడు మిస్సింగ్ అవుతుండో. చూసాం ఒకసారి వచ్చిన అనుకున్నాం. అక్కడి నుంచి ట్రావెల్ చేసిన దూరం వచ్చిందంటే దేవుడు ఉంటాడు అనమాట పైన. మాకు ఇక్కడే తెలిసింది. అంతే కనిపిస్తుంది మీకు ఇక్కడ దేవుడు అనమాట. అందుకే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది. మీరు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటారని చూపించలేదు తెలియదు. అండ్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు మీకు ఇన్ఫ్లుయెన్సర్ అని చూపించలేదు తెలియదు. కానీ ప్రజెంట్ మేమైతే చాలా అంటే చాలా లోపలికి వచ్చినాము. అండ్ ఒక్కసారి మీరు దేవుని చూసి మీరు మొక్కుకోండి. గైస్ మళ్ళీ లిటరల్లీ మేము ఎంత దిగాలంటే మళ్ళీ ఒక ఎగ్జాక్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఒక్కసారి మీరు గమనించండి లైక్ ఈ స్టెప్స్ ఎట్లున్నాయి ఏంది అనేసి. ఇంత కష్టపడి వచ్చింది ఒక మీకు దేవుని చూపిద్దామని మాత్రమే. లైక్ ప్రతి ఒక్కరు చూసి దేవుని అనుగ్రహం ఉంటే మా ఛానల్లో మంచిగా పోతే మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేము చాలా కష్టపడుతున్నాము కానీ మా గ్రోత్ అనేది దానివల్లనే మాకు వీడియోస్ అయినా సరే ఏదైనా డిలే రావడానికి ఎక్కువ అవుతుంది.
మీ సపోర్ట్ ఉంటే మేము మంచిగా అయిన వీడియో ఉంటుంది. మావాడు ఏడుండు, మావాడు లోపల మొక్కుంటుందో అనిపిస్తుంది కదా. ఓకేనా, లవ్ యూ గైస్. లిటరల్లీ చాలా అంటే చాలా హైట్లో ఉన్నాయి. అండ్ దిగుతున్నప్పుడు ఎక్కితే మాత్రం మస్తు భయం అవుతుంది అనమాట. అది టార్చ్ లేని దిగడానికి వస్తలేదు మాకు, అంటే చాలా హైట్లో ఉన్నాయి. అది కాక మొత్తం చీకటి ఉంది అనమాట. కష్టం చూపిస్తుంది కదా మీకు. లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. అక్కడ వరకు వెళ్ళాలి. మేము ఎట్లా వచ్చేసి ఇట్లా ఉన్నాయి పైన. గ్యాస్ మీరు చూసినట్టే హోల్ వచ్చేసి అంటే చిన్నగా చూస్తారు కదా. నెక్స్ట్ ప్రతి ఒక్కరు ఇంగి పోవాల్సిందే. మొత్తం సరి లోపల నడుచుంటే కళ్ళు తిరుగుతున్నాయి. చాలా చిన్న వేస్ ఉన్నాయి అనమాట. మీకు కనిపిస్తుండొచ్చు. లైక్ చాలా వంగిపోవాలి. అండ్ అదే పాటు చాలా అంటే చాలా కిందికి ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కటి తాకేలా ఉన్నాయి. మన వాళ్ళు అయితే వెళ్ళిపోతేనే ఎవరు చూసాం. లైక్ మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏంది అని చెప్పేసి. గైస్ నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను. లైక్ ఇది ఒక వినాయకుని విగ్రహం లాగా ఉంది. లైక్ మీరు చూస్తున్నట్టయితే రైట్ సైడ్ లో కన్ను అండ్ అదేవిధంగా మిడిల్ లో ముక్కు టైప్ ఆ టైప్ లో. ఈ లోపల లైక్ ఆటోమేటిక్గా దానంతా అవే వాటర్ వస్తున్నాయి పైనుంచి కారుతూ, లేదంటే కింది నుంచి భూమికి డైరెక్ట్ వస్తున్నాయి అనమాట వాటర్. మాకు మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎటు చూసినా కొండలే గైస్, ఎటు చూసినా కొండలు. 365 degreesకి కొండలే ఉన్నాయి. అండ్ ఈ లోపల సేఫ్టీ చాలా మంచిగా పెట్టిరు. అండ్ అదేవిధంగా లైటింగ్ సెటప్ ప్రతి ఒక్కటి చాలా మంచిగా పెట్టిరు. మీరు ఎటు సైడ్ చూసినా 365 degrees కొండలే కనిపిస్తుంది. అండ్ చాలా అంటే చాలా మంచిగా ఉంది లోపల లొకేషన్ కూడా. ఇది వచ్చేసి దీనికి ఎండ్ పాయింట్ అనమాట. అండ్ ఆ పైన కూడా సంథింగ్ ఈజ్ వేర్. ఇది వచ్చి ఎండ్ పాయింట్ అనమాట దీనికి. అసలు వాటర్ ఎట్లా వస్తున్నాయి ఏం చూడండి. చాలా ఫ్రెష్ వాటర్ అనమాట ఈ లోపలికి వచ్చేటి ప్రతి ఒక్కటి. గైస్ లిటరల్లీ మా వాళ్ళు మొత్తం అలసిపోయారు. బికాస్ ఎందుకంటే 2 kilometers మొత్తం 4-5 kilometers అరౌండ్ గా మొత్తం తిరిగిరు. వాటర్ అసలు ఏం అర్థమైతే వాళ్ళకి ఎట్లా కూర్చు చూడండి. గైస్ ప్రెసెంట్ అయితే బురాకి మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది అనమాట. అండ్ ప్రెసెంట్ నెక్స్ట్ ఏ లొకేషన్ కు అక్కడికి వెళ్తున్నాము. ఏంద్రా సింగిల్ జెండానా? సింగిల్ వాడాలి అంతే మరి. గైస్ ఫైనల్ గా బ్యాక్ టు కార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీపీ లైఫ్. లవ్ యూ ఆల్.